4లోని ప్రసాద్ గారు రైతు దగ్గర వరి అనేది పండించడం జరుగుతుంది. సో ఈ వరిలోని మనకి వాడే ఒక కెమికల్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. ఆ కంపెనీ పేరేంటి సార్? బేర్ కంపెనీ. ఆ మందు పేరేంటి సార్? నేటివ్. సో నేటివ్ అనేది ఎలా పనిచేస్తుంది, మీరు ఏ టైంలో వాడారు? నేను అక్కడక్కడ ఎకరంలో కొద్దిగా 200 కంకి వెళ్ళినప్పుడు కుడతా ఉండేవాము. కుడితే అది బాగా ఇంకా బాగా పాలై కూర్చొని ఇది బాగా బాగుంటుంది. తాళ గింజలా రాదు, తర్వాత మెడకు రాదు, తర్వాత ఇంకా పొడతగిలికి కానీ అన్నిటికి పనిచేస్తుంది. షైనింగ్ బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి సార్ ఇంకా ఏ తెగుళ్ళకి వాడుకోవచ్చు సార్? అంటే ఈ నేటివ్ అనే మందు ఏంటంటే చేను ఫస్ట్ ఒక వంతు ఈయనకి అయిపోయిన తర్వాత కొట్టుకుంటేనే ఈ ఫస్ట్ మన చేనులో వచ్చే పుల్లి తెగిలండి, పొడ తెగిలికి పనిచేస్తుంది. ఈయన చేను ఏంటంటే ఒక వంతు ఈయన తర్వాత ఇంచుమించు 100కి ఒక 20 కర్రలు ఈయన తర్వాత మనం కొట్టించాం. ఆయన చేలో మనం ఈరోజు చూసుకుంటే పొడ తెగిలి కానీ మానుగాయ కానీ ఏం లేదు, రంగు కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకోటి ఏంటి, మా ఈ నేటివ్ వాడడం వల్ల ఏంటంటే ప్రతి గింజ కూడా మడం తోడుకుంటాం. చివరి వరకు కూడా ప్రతి గింజ పాలు పోసుకొని తాళ్ళు గింజ శాతం చాలా తక్కువ రప్పిస్తుందండి. మిగతా ఏ మందులతోనైనా మనం ఒక ఎకరానికి లేదా పక్క పక్కన సైడ్ బై సైడ్ స్ప్రే చేసుకున్నా సరే ఈ తేడా అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఈరోజు మనం కొట్టిన తర్వాత ఎన్నో రోజులకి మనం ఇప్పుడు వచ్చినట్టు ఇంచుమించు కొట్టిన తర్వాత ఇంచుమించు 30 రోజులకి వచ్చామండి చేతికి. కానీ ఈయన మాటల ప్రకారం ఏంటంటే తాళ్ళు గింజ కానీ మానుగాయ కానీ పొడతగలు కానీ ఏమీ లేదండి. చేను కూడా మంచి మడం తోడుకొని మంచి రంగులో ఉందండి. మా ఏంటంటే ఈ బేర్ అనే నేటివ్ మందు ఏంటంటే ఇందులో 2 రకాల మందు ఉంటుందండి. ట్రైఫెక్స్టోబిన్, టెబుకంజోల్ అనే మందు ఏంటంటే 2 రకాలుగా పనిచేస్తుందండి. ఇది మొత్తం అన్ని రకాల తెగుల్లో కూడా కంకినల్లు కానీ మానుగాయ కానీ పొడతగలు కానీ దుబ్బుకుళ్ళు కానీ ఏది కూడా రాకుండా బాగా కాసుకునే మందండి. ఇది 2 సార్లు కూడా వాడుకోవచ్చండి. ఊడ్చిన తర్వాత 45 రోజులకు ఒకసారి వాడుకోవచ్చండి. తల్లికర ఈయనకి టైంలో కూడా వాడుకోవచ్చండి.